వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషం కన్నా కూడా గర్వంగాను ఉంది. గత 5 years గా దుర్మార్గుడు పరిపాలనలో పోలీసులతో అస్తవ్యస్తం చేసి తెలుగుదేశం కార్యకర్తల్ని ఈతి బాధలకు గురి చేసినప్పటికీ కడప జిల్లా వాడు కాబట్టి కోడూరు పైన పెత్తనం ఉన్నప్పటికీ కార్యకర్తలు ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు 5 సంవత్సరాలు కృషి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల రకరకాల విధానాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక్కడ ఉండేటటువంటి కొన్ని సామాజిక వర్గాలు పట్టుబట్టి రకరకాల ప్రేరేపణలతో మార్పుని వచ్చినప్పటికీ మనమందరము తెలుగుదేశం నిర్ణయించిన ప్రకారం హైకమాండ్ చెప్పిన ప్రకారం పోవాలన్న సదుద్దేశంతో మీకు అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. చాలా మంది నన్ను ఎన్నో సందేహాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు అదే సుధాకర్ చెప్పాడు, అదేవిధంగా మన కొమ్మ శివ గారు చెప్పారు, చిట్టువేలి మండల ప్రెసిడెంట్ కోటి చెప్పారు, కోటేశ్వర కేకే చౌదరి కూడా చెప్పారు. అందరి ఇది గతంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఇన్ఛార్జ్ కానీ మన తాటంశెట్టి నాగేంద్రతో కానీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అతను చెప్పాడు, పుల్లంపేట మండలంలో గత 5 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన మేము కాకుండా కొత్త వాళ్ళని ప్రోత్సహించి ముందు పెడితే అది కష్టమవుతుంది అని. అందరితో పాటు మనకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక బై ఎలక్షన్ లో దాదాపు 264 కోట్లు ఒకే జీవోతో కోడూరు డెవలప్మెంట్ కి ఇచ్చిన వ్యక్తి. ఈ రోజు నా ప్రొటెక్షన్ వాల్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, అవన్నీ మనకు ఇచ్చినటువంటి రైల్వే కోడూరు అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి. అంటే 294 నియోజకవర్గాలను ప్రాతినిధ్యం ఇచ్చిన వ్యక్తి 7 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తే మనకు సెంటర్ పాయింట్ అయినటువంటి మన రాజంపేటను క్యాపిటల్ తీసేసి రాయచోటికి తీసుకుపోయి ఆటాడుతున్నటువంటి ఈ మిథున్ రెడ్డి హటావో రాజంపేట బచావో అని చెప్పి కమలం గుర్తుకు కూడా వేసి మనకు అభివృద్ధి ప్రదాత అయిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 16 సంవత్సరాలు విశ్వనాథ నాయుడు అన్నగారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి ఎంతో కష్టపడి టీడీపీ ఒక స్టేజ్గా నిలబెట్టి ఒక ఫౌండేషన్ వేసి టీడీపీ నాయకులను కార్యకర్తలను ఉత్సాహం రేపి చేసినందుకు అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సభకు విచ్చేసిన మీ అందరికీ స్టేజీ పైన ఆశీనులైన రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ ముక్కా రూపాణి సార్ గారికి, అలాగే సీనియర్ నాయకులు టీడీపీ గౌరవ శ్రీ విశ్వనాథ సార్ గారికి, స్టేజ్ మీద ఆశలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా నా పేరు నియమించినందుకు నేను ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా దీనికి కారణం అయినటువంటి రూపాణి సారు అహర్నిశలా కష్టపడి ఆయన రికార్డ్ చేసుకొని నా పేరు ఇచ్చినందుకు ఆయన కూడా పాదాభివందనం చేస్తున్నాము. మీలో ఒకరిగా, మీ తమ్ముడిలాగా, మీ కుటుంబ సభ్యులాగా నన్ను ఆశ్రయిస్తారని నేను అందరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.